ప్లీజ్ అండి, నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. చూడమ్మా, రాత్రంతా నువ్వు ఇక్కడే నించునున్నావు. నీకు ఆ పని జరగడం ఎంత అవసరమో మా ఇద్దరికీ అర్థమైంది. కానీ నువ్వు ఒక్క రాత్రి కాదు, 10 రాత్రులు ఇక్కడే నించునున్నా సరే మేము ఆ పని మాత్రం చెయ్యం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకో. నువ్వు బాధపడి మమ్మల్ని కూడా బాధ పెట్టుకో. అర్థం చేసుకోవాల్సింది మీరండి. మీకే నా ప్రేమ అర్థం కావడం లేదు. నేను మనస్ఫూర్తిగా అతన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమించడం తప్ప? పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్ప? నా జీవితాన్ని అతనితో పంచుకోవాలనుకోవడం తప్ప? నేనేమీ సృష్టికి విరుద్ధంగా అనుకోవడం లేదుగా. అలాంటప్పుడు మీరు నాకు సహాయం ఎందుకు చేయనంటున్నారు? నా ప్రేమలో నిజాయితీ ఉన్నప్పుడు మీరెందుకు ఒప్పుకోరు? హాయ్ హనీ, స్కూల్కి రెడీ అయిపోయావా? వెళ్తున్నా డాడీ. డాడీ, ఈ రోజు మమ్మీ హెల్ప్ లేకుండానే నేనే స్కూల్ కి రెడీ అయ్యాను. ఓ వెరీ గుడ్ గర్ల్, సూపర్. ఇప్పుడు గుడ్ గర్ల్ లా స్కూల్కి వెళ్ళు. సాయంత్రం రాగానే పార్క్ వెళ్దాం, ఓకేనా? ఓకే ఓకే. బాయ్ డాడీ. బాయ్. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్. అవును, ఎందుకు చేయనంటున్నారు? నువ్వు అడుగుతున్నది సృష్టికి విరుద్ధమైంది. చూడమ్మా గీత, నేను నా కూతుర్ని ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను అలాగే ప్రేమిస్తుంది. అది స్వచ్ఛమైన ప్రేమంటే. నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు, కానీ అతను నిన్ను ఇష్టపడట్లేదు. అయినా నువ్వు అతన్ని సొంతం చేసుకోవాలి అని అనుకుంటున్నావు. అది తప్పు. బలవంతంగా ఎదుటివాళ్లు మనల్ని ప్రేమించాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది, ప్రేమ అవదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.